ఈరోజు ట్విన్ సిటీస్లో ఎక్కడ చూసినా సరే బోనాల సందడి మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు నర్సింగ్రావు లాల్ దర్వాజా నర్సింగ్రావు టీం మనతో పాటు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఒక చక్కటి దరువుతో స్టార్ట్ చేద్దాం. అన్నా వెల్కమ్. మీ అందరికీ కూడా ఈరోజు చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం ముందుగా దరువుతో స్టార్ట్ చేసాం. ఈరోజు మరి ఏ పాటతో స్టార్ట్ చేయబోతున్నారు అన్న? ముందుగా మనము స్టార్ట్ చేస్తే ఎక్కడైనా అని కూడా మొదలు వినాయకుడిని తలుచుకొని మిగతా ఏదైనా అని కూడా మనం భజన కార్యక్రమమే కానీ వేరేది ఏదైనా అని కూడా వినాయకునితో స్టార్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే వినాయకుడు మనకు ఏ పూజలో అయినా కానీ కూడా ముందుగా మనం పూజ చేసినా కానీ దేనికైనా మంచి కార్యక్రమం అయినా చెడు కార్యక్రమం అయినా మొదలు వినాయకుడిని మనం చేసుకొని మనం దీంట్లో కూడా ఈ బోనాల ఉత్సవాల గురించి కూడా నేను అయ్యప్ప భజన మండలిలో కూడా నేను వినాయకుడిని స్టార్ట్ చేసి ఓకే దాంతో స్టార్ట్ ఓకే. గౌరమ్మ గజ్జాల కొడుకా నా స్వామి గల్లు గల్లు నడచిరారా, నా స్వామి గల్లు గల్లు నడచిరారా. గౌరమ్మ గజ్జాల కొడుకా నా స్వామి గల్లు గల్లు నడచిరారా, నా స్వామి గల్లు గల్లు నడచిరారా. వాడా వాడాలో నా పూజ నా స్వామి సాగుతున్నది నీవు రారా. వాడా వాడాలో నా పూజ నా స్వామి సాగుతున్నది నీవు రారా. గౌరమ్మ గజ్జాల కొడుకా నా స్వామి గల్లు గల్లు నడచిరారా, నా స్వామి గల్లు గల్లు నడచిరారా. భాద్రపద చౌతి నాడు గణపయ్య సిద్ధితో నేనొక్కపోతూ, గణపయ్య సిద్ధితో నేనొక్కపోతూ. భద్రాపదము నుండి నాడు గణపయ్య సిద్ధితో నేనొక్కపోతూ, గణపయ్య శుద్ధిగా నేనొక్కపోతూ. గద్దలే వేసిన నాము గణపయ్య కందుగా చూపించరావా. గజ్జాలి వేసిన నాము గణపయ్య శుద్ధిగా చూడగరావా. గౌరమ్మ గజ్జాల కొడుగా నా స్వామి గల్లు గల్లు నడచిరారా, నా స్వామి గల్లు గల్లు నడచిరారా. గౌరమ్మ గజ్జాల కొడుగా నా స్వామి గల్లు గల్లు నడచిరారా, నా స్వామి గల్లు గల్లు నడచిరారా. వాడా వాడాలో నా పూజ నా స్వామి సాగుతున్నది నీవు రారా. వాడా వాడాలో నా పూజ నా స్వామి సాగుతున్నది నీవు రారా. వాడా వాడాలో నా పూజ నా స్వామి సాగుతున్నది నీవు రారా. ఓకే. ఇప్పుడు జనరల్గా బోనాల పండుగ అనగానే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా తెలంగాణ పల్లెల నుంచి ప్రతి ఒక్కరు కూడా పులకించిపోవడం జరుగుతుంది. సో అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో తమ మొక్కుతూ ఉంటారు. కుటుంబాలతో పాటుగా అందరూ కూడా చల్లగా కావాలని కోరుకున్నాం. మరి మీ పాట రూపంలో మేము అమ్మవారిది కూడా పాడతాను. ఎందుకంటే మొదలు వినాయకుడిని వాడిన తర్వాతనే అమ్మవారిది కూడా పాడతామండి. చుట్టుముట్టు హైదరాబాదు నట నడమ చార్మినారు, చార్మినారు కొమ్ము కింద నువ్వు కొలువు దీని నావే బంగారు మైసమ్మ. నీ శక్తి చూపరావే బంగారు మైసమ్మ. నువ్వు కొలువు దీని నావే బంగారు మైసమ్మ. నీ శక్తి చూపరావే బంగారు మైసమ్మ. చుట్టుముట్టు హైదరాబాదు నట నడమ చార్మినారు, చార్మినారు కొమ్ము కింద నువ్వు కొలువు దీరి నావే బంగారు మైసమ్మ. నీ శక్తి చూపరావే బంగారు మైసమ్మ. వచ్చేవానికి వరాలిచ్చి పోయేవానికి దీవెనలిచ్చి, వచ్చేవానికి వరాలిచ్చి పోయేవానికి దీవెనలిచ్చి, వచ్చేవానికి వరాలిచ్చి పోయేవానికి దీవెనలిచ్చి, వచ్చేవానికి వరాలిచ్చి పోయేవానికి దీవెనలిచ్చి. సత్యమైన తల్లివని చక్కనైన బాట చూపి, సత్యమైన తల్లివని చక్కనైన బాట చూపి. వచ్చిపోయే భక్తులంతా కోరి కోరి మొక్కిరంట, వచ్చిపోయే భక్తులంతా కోరి కోరి మొక్కిరంట, వచ్చిపోయే భక్తులంతా కోరి కోరి మొక్కిరంట, వచ్చిపోయే భక్తులంతా కోరి కోరి మొక్కిరంట. అమ్మ నిన్ను చూడు తరము కాదే, మా కదురు పుట్టినాదే బంగారు మైసమ్మ. కదురు పుట్టినాదే బంగారు మైసమ్మ. నీ శక్తి చూపరావే బంగారు మైసమ్మ. నీ శక్తి చూపరావే బంగారు మైసమ్మ. చుట్టుముట్టు హైదరాబాదు నట నడమ చార్మినారు, చార్మినారు కొమ్ము కింద నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ. కొలువు తీరినావే బంగారు మైసమ్మ. నీ శక్తి చూపరావే బంగారు మైసమ్మ. నీ శక్తి చూపరావే బంగారు మైసమ్మ. కొలువు తీరినావే బంగారు మైసమ్మ. కొలువు తీరినావే బంగారు మైసమ్మ. నీ శక్తి చూపరావే 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 బంగారు మైసమ్మ.
ఒక రకంగా చూస్తే పులకింత, అదేవిధంగా కేరింత కూడా వస్తూ ఉంటుంది. ఈ పాటలు కావచ్చు, అంటే దైవత్వానికి చేరువవడంలో పాటలు కూడా ఒక అద్భుతమైనటువంటి సాధనం. మీరు ఎన్నాళ్ళుగా ఇవి చేస్తూ ఉన్నారు? నేను చిన్ననాటి నుంచి మా తాతగారు అనేది భజన మండలిలో వెళ్ళేవారు. నేను కూడా అతనితో పాటు వెళ్ళేవాడిని భజన కూడా. అక్కడికి వెళ్ళి నేను కూడా చిన్నగా ఉన్న నుంచి ఈ భజన కార్యక్రమము చేస్తూ వచ్చాను నేను కూడా. ముందుగా ఎందుకంటే నేను కూడా అయ్యప్ప సీడీల్స్లో కానీ నేను 2-3 సీడీలు తీశాను ఓన్గా, నా సాంగ్స్ రాసి అయ్యప్ప సీడీలు కూడా నేను, ఎందుకంటే అయ్యప్ప భక్తుని. ఇంకా ముందుగా చెప్పాలంటే అమ్మవారు మహంకాళి అమ్మవారు మా లాల్ దర్వాజా, ఆమె ప్రత్యేకమైనటువంటి బోనాలు ఎవరు ప్రత్యేకమైనటువంటి ఊరేగింపు మన ఓల్డ్ సిటీలో. అమ్మవారు అంటే కూడా నాకు చాలా భక్తి, ఎందుకంటే ఆ అమ్మ అంటే నాకు మా ఒక లాల్ దర్వాజాలో ఆమె ఒక వెలిసిందంటే ఒక 1907లో అప్పుడు మన మూసీ నది ఉప్పొంగుతుండే అప్పుడు 1907లో. ఇప్పుడు 107 అవుతుంది. అప్పటి నుంచి ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు 1907లో మూసీ నది ఉప్పొంగుతుంటే అప్పుడు నవాబ్ గారు, అప్పుడు మన రజాకర్ జమాన్లో నవాబ్ గారు ఉండే కదా. సో దాంట్లో అప్పుడు మన మహారాజా కిషన్ ప్రసాద్ గారు ప్రధానమంత్రిగా ఉండేవారు అక్కడ. అయితే అప్పుడు మూసీ నది పొంగి మన చార్మినార్ వరకు మనకు ఇట్లా వరద వచ్చేస్తుంది ఇక్కడికి. వస్తుంటే అప్పుడు మా కిషన్ ప్రసాద్ గారు చెప్పారు ఏంటంటే, మీరు నవాబ్ గారికి చెప్పారు, సార్ మీరు అమ్మవారికి అక్కడ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారు ఉన్నారు, అక్కడ పూజలు చేసి మనము అక్కడ ఒక బంగారు చాటలో పసుపు కుంకుమ అద్దము గాజులు ఇవన్నీ పెట్టేసి బంగారు చాటలో తీసుకొని మనం అక్కడ పూజ చేసి మనం చార్మినార్ దగ్గర మనం సమర్పిస్తే అమ్మవారికి ఆ నది అనేది ఉప్పొంగడిది ఆగిపోతుంది అని చెప్పేసి అప్పుడు కిషన్ ప్రసాద్ గారు చెప్తే అలా ప్రారంభమైంది అన్న. ఇప్పుడు ఈ పాటలకు వచ్చేసరికల్లా ఖచ్చితంగా ఈ కళాకారులకి ఊపునిచ్చేది దరువే. సో ఇంకొక చిన్న దరువే అని. ఇప్పుడు మీరు లాల్ దర్వాజాకి సంబంధించినటువంటి ప్రాశస్యం చెప్పారు. సో దానికి కొనియాడుతూ ఒక పాట. లాల్ దర్వాజా బోనాల గురించి మేము కూడా ఒక పాట రాశాను. అయితే అమ్మవారి గురించి కూడా నేను పాడుతున్నాను. తప్పకుండా. ఏడేడు బోనాలంబో మాంకాలి, ఏడేడు బోనాలంబో మాంకాలి, ఏడేడు బోనాలంబో మాంకాలి, ఏడేడు బోనాలంబో మాంకాలి. బోనం మీద బోనం తెచ్చినమ్మా వెళ్ళాలి, మేరు మీద బోనం తెచ్చినమ్మా మాంకాలి. కళ్యాణం చూడవచ్చినమ్మా మాంకాలి, కళ్యాణం చూడవచ్చినమ్మా మాంకాలి. ఏడేడు బోనాలంబో మాంకాలి, మద్దాని పూజలంబో మాంకాలి, ఏడేడు బోనాలంబో మాంకాలి, ఎల్లాడి పూజలంబో మాంకాలి. ఆషాఢములో నీ జాతర చూడా, వారానంటే నీ పూజలు సంబరమమ్మా, వారానంటే నీ పూజలు సంబరమమ్మా. అరే గల్లీలు రాజులాట పోతా రాజులాట, పోతా రాజులాట, రాజులాట పోతా రాజులాట. ప్రాణమున్నంత వరకు నా మంగాలి పూర్వనం మర్వము తల్లు మా మంగాలి, ప్రాణమున్నంత వరకు మా మంగాలి నీ బోనం మర్వము తల్లు మా మంగాలి. ఏడేడు బోనాలంబో మంగాలి, 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 పూజాలంబో మంగాలి, ఏడేడు బోనాలంబో మంగాలి, ఏడేడు పూజాలంబో మంగాలి. ఇక్కడ కల్చర్ కనిపిస్తుంటుంది, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి, అందరికీ చల్లంగా చూడాలనేటువంటి ఒక ప్రార్థన కనిపిస్తుంది. సో మీరు ఈ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు చేస్తుంటారు? మీ గ్రూప్లో ఎంతమంది ఉంటుంటారు? మా గ్రూప్లో అండి మంచి ఆర్టిస్టులు, డోలక్ కానీ, డప్పు శేఖర్ అన్న కానీ, ఎవరు సునీల్ అన్న కానీ, మరియు కీబోర్డు, ప్యాడు ఇవన్నీ పెట్టుకొని మేము బోనాల జాతర కూడా చేస్తూ ఉంటాము. ఇక బోనాలు అనగానే మీకు టక్కును గుర్తొచ్చేది ఏంటి? మీకు బాగా అంటే ఎవరితో చెప్పాలనుకుంటే బోనాల గురించి విశిష్ట అంటే ఏం చెప్తారు? బోనాలు మాకు ఎందుకంటే మా తెలంగాణ సంస్కృతి కాబట్టి మేము బోనాల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే మా హోల్ సిటీలో చాలా బాగా జరుగుతుంది బోనాలు. అమ్మవారికి మేము
బోనం తీసుకెళ్ళి ఒక మట్టి కుండలో బోనం తీసుకెళ్ళి అమ్మవారికి దాంట్లో ఇంత అన్నము బెల్లము పెరుగు అవి వేసి వేప కొమ్మలతోని సాక అమ్మవారికి ఆ బోనం సమర్పిస్తే అమ్మవారికి శాంతి కలుగుతుంది. కాబట్టి మేము అలా చేసుకుంటూ ఆచారం మా తాతలు చెప్పినటువంటి అప్పటి నుంచి మేము చేస్తూ వస్తున్నామండి. ఎస్, ఇప్పుడున్నటువంటి మోడర్నైజేషన్ అవుతున్నప్పటికీ కూడా ఈ బోనాలు అనేసాక ప్రతి ఒక్కరు కూడా కలుపుకొని పోతారు. కులాలకు మతాలకు అతీతంగా కూడా అందరూ కూడా ఇందులో పాల్గొంటూ ఉంటారు కదా. ముఖ్యంగా లాల్ దర్వాజాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి మరి ఆ విషయంలో? లాల్ దర్వాజా గురించి సార్ చెప్పాలంటే చరిత్ర మీకు ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు నేను. ఎందుకంటే అప్పటి నుంచి నవాబులు కూడా ఆ పొంగడిది కూడా తగ్గి ముఖం పట్టిన తర్వాత నవాబు గారు వచ్చి మహంకాళి టెంపుల్లో ఆరతి ఇచ్చేసి వెళ్ళారండి. అది ఎందుకంటే అంత ప్రత్యేకత అమ్మవారిది ఉన్నది కాబట్టి ఆ ప్రత్యేకత చూసి నవాబు గారు కూడా మనసునే ఉప్పొంగి అతను వచ్చి ఆ అమ్మవారి దగ్గరికి వచ్చేసి ఆరతి ఇచ్చారు. ఆ ప్రత్యేక ఉన్నది అమ్మవారు అక్కడ వెలిసింది కాబట్టి మేము చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ వస్తుంటామండి. అది మరి మహంకాళి అమ్మగారిని పూజిస్తూ లేదా స్మరిస్తూ ఏదైనా పాట పాడతారా? మహంకాళి అమ్మవారిది అయితే పాడాను. ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మది మనము ఒకసారి అమ్మవారిని కూడా తప్పకుండా, ఎందుకంటే బల్కంపేట ఎల్లమ్మ కూడా చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. చాలా తప్పకుండా బల్కంపేట గుడిలో నా వెలసిన బంగారు తల్లివి నీవే, బల్కంపేట గుడిలో నా వెలసిన బంగారు తల్లివి నీవే, నమ్మి కొలిచిన భక్తులకు ఎల్లమ్మ ఇంటింట కొలువైనాది, నమ్మి కొలిచిన భక్తులకు ఎల్లమ్మ ఇంటింట కొలువైనాది, ఎల్లమ్మో ఎల్లమ్మ మా ఊరాల తల్లమ్మ, ఎల్లమ్మో ఎల్లమ్మ మా ఊరాల తల్లమ్మ, బల్కంపేట గుడిలో నా వెలసిన బంగారు తల్లివి నీవే, బల్కంపేట గుడిలో నా వెలసిన బంగారు తల్లివి నీవే, నమ్మి కొలచిన భక్తులకు ఎల్లమ్మ ఇంటింట కొలువైనాది, నమ్మి కొలచిన భక్తులకు ఎల్లమ్మ ఇంటింట కొలువైనాది, పెద్ద పెద్ద వెంట్రుకల ఎల్లమ్మ పై నిండా గప్పినాది, పెద్ద పెద్ద వెంట్రుకల ఎల్లమ్మ పై నిండా గప్పినాది, సుక్క బొట్టు పెట్టినాది ఎల్లమ్మ సూర్యుని చూసినాది, సుక్క బొట్టు పెట్టినాది ఎల్లమ్మ సూర్యుని చూసినాది, ఎల్లమ్మో ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ, ఎల్లమ్మో ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ, ఎల్లమ్మో ఎల్లమ్మ మా ఊరాల తల్లమ్మ, ఎల్లమ్మో ఎల్లమ్మ మా ఊరాల తల్లమ్మ, బల్కంపేట గుడిలో నా వెలసిన బంగారు తల్లివి నీవే, బల్కంపేట గుడిలో నా వెలసిన బంగారు తల్లివి నీవే, నమ్మి కొలచిన భక్తులకు ఎల్లమ్మ ఇంటింట కొలువైనాది, నమ్మి కొలచిన భక్తులకు ఎల్లమ్మ ఇంటింట కొలువైనాది, నమ్మి కొలచిన భక్తులకు ఎల్లమ్మ ఇంటింట కొలువైనాది, నమ్మి కొలచిన భక్తులకు ఎల్లమ్మ ఇంటింట కొలువైనాది. ఓకే, ఇక బోనాలకు సంబంధించినటువంటి మరిన్ని పాటలకు వెళ్లే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.